అమెరికా వాయుసేన మరొకసారి తన వైమానిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇరాన్లోని కీలక అణుకేంద్రాలను ధ్వంసం చేసేందుకు ఆపరేషన్ మిడ్నైట్ హేమ పేరుతో భారీ సైనిక చర్య చేపట్టింది. ఈ ఆపరేషన్ లో అత్యాధునిక B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ కీలక పాత్ర పోషించి అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలో ఉన్న వైట్ మ్యాన్ వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఈ బాంబర్లు గగనతలంలోనే పలుమార్లు ఇంధనం నింపుకుని ఎక్కడ ఆగకుండా సుదీర్ఘ ప్రయాణం చేసి ఇరాన్లోని లక్ష్యాలను విజయవంతం ఛేదించాయి. B2 స్పిరిట్ 5వ తరం స్టెల్త్ బాంబర్ ఇది 1989లో తొలిసారి గాల్లోకి ఎగరగా 1999లో కోసావో యుద్ధంలో తొలిసారిగా మోహరించారు. ఇక సుదూర ప్రాంతాలకు ప్రయాణించి నిఘా మరియు వ్యూహాత్మక బాంబు దాడులు చేయడం దీని ముఖ్య విధి. B1 లాన్స్, B52 స్ట్రాటో, ఫార్టిస్, F117 నైట్ హాక్ వంటి పాత తరం విమానాలకు ఇది కొనసాగింపు అయినప్పటికీ సాంకేతికంగా ఎంతో ఆధునికమైంది. ఈ ఆపరేషన్ కోసం B2 బాంబర్ ఏకతాటిగా 37 గంటల పాటు గాల్లోనే ఉంది. ఇంత సుదీర్ఘ ప్రయాణం సవాల్గా అనిపించినప్పటికీ ఈ స్టెల్త్ బాంబర్ ఒక ఎగిరే హోటల్ లాంటిదని చెప్పవచ్చు. ఇందులో ఇబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి బంకర్ బ్లేడ్లు, అలాగే ఆహారం వేడి చేసుకోవడానికి మైక్రోవేవ్ ఓవెన్లు, స్నాక్స్ నిల్వ ఉంచుకోవడానికి ర్యాక్లు, మినీ ఫ్రిజ్, అలాగే క్యాండీ బార్లు, తృణధాన్యాలు, శాండ్విచ్, పాలు, ఇతర పానీయాలు సౌకర్యాలు ఉంటాయి.